మీరు రాసింటే ఈరోజు కూడా చనిపోతారు, మరో క్షణమే చనిపోతారు అనమాట. హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, భైరవ గుడి ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. కుప్పంలోనే కదా, మన చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలిసే ఉంటుంది. ఆ గుడి ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది అనమాట. ఆ గుడికి ముందే వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఒక 100 డాగ్స్ ఉందన్నమాట. 100 డాగ్స్ దానికి తక్కువే ఉంటుంది. దానికైతే మనం ఫీడ్ చేయబోతున్నాము. అండ్ ఆ గుడి మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం, మిమ్మల్ని ఇట్లా ట్రావెల్ చేస్తూ బోర్ కొట్టను. ఒకేకి ఆ డెస్టినేషన్కి వెళ్ళి మీకు ఆ రూట్స్ అండ్ ఎంత దూరం ఉందని మొత్తం నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకేకి ఆ డెస్టినేషన్ పోయి మీకు కంటిన్యూ చేస్తాను. అండ్ ఈ ట్రావెల్ దొరికి నేను ఎప్పుడైతే గోప్రో తీస్తానో అప్పుడు మీకు నేను ట్రావెల్ బ్లాగ్ వేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మీ సపోర్ట్ లేకపోతే నేను ఏది చేయలేను. సో ప్లీజ్ సపోర్ట్. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇది డేంజర్ అయిన రోడ్ అనమాట. ఇది కృష్ణగిరి రోడ్డు. వచ్చేటప్పుడు మొత్తం జాగ్రత్త కావాలని చూడండి. దయచేసి ఆ దేవుడికి. సో గాయ్స్, చూసారా మీరు? ఈ కృష్ణగిరి రోడ్స్ అనేది అత్యంత డేంజర్ అయిన కర్వ్స్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేటప్పుడు చూసి జాగ్రత్తగా రండి. పాపం చూడండి ఆయన ఎలా పడుకున్నాడో. వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన ఇక్కడే ఉంటే మనం ఏదైనా కొనిచ్చి వెళ్తాం. ఓకే, ఇప్పుడైతే మీకు అక్కడ వెళ్ళి డెస్టినేషన్ వెళ్ళి కంటిన్యూ చేస్తాం. సో గాయ్స్, మనం అక్కడైతే డాగ్ ఫీడ్ చేయబోతున్నామంట. సో దానికోసం స్పెషల్ బ్రెడ్ అయితే తీసుకోవడానికి బేకరీకి అయితే వచ్చినాం అనమాట. అంటే తీసుకొని ఇక్కడి నుంచి కొంచెం దూరమే. సో గాయ్స్, ఇదైతే కంది కుప్పం అనే రూట్ అనమాట. ఈ రూట్లోనే ఉంది, ఇంకొక రూట్లోనే వెళ్ళొచ్చు. ఒకసారి ఈ రూట్ చూసుకోండి, వచ్చే వాళ్ళకి కన్ఫ్యూషన్గా ఉంటే. ఇలా ఈ రోడ్లోనే వెళ్ళాలన్నమాట. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 4 కిలోమీటర్స్ అని అక్కడ ఉంది. బట్ తెలియదు అనమాట. మీకు అక్కడ వెళ్ళి డెస్టినేషన్కి ఇక్కడి నుంచి అక్కడికి నేనైతే కిలోమీటర్స్ చెప్తాను. సో గాయ్స్, అప్రాక్సిమేట్లీ ఒక 4 కిలోమీటర్స్ ఉందన్నమాట. అక్కడి నుంచి ఇలా ఉంటుందన్నమాట బార్డర్. ఇక్కడ భైరవ గుడి. ఈరోజు ఏమో మనం వచ్చిన లక్ ఏమో ఇక్కడ ఏదో ఉత్సవం అనుకుంటా. ఫుల్గా ఇక్కడైతే లైట్లు అదంతా వేసినారనమాట. మన డెస్టినేకి అయితే వచ్చి రీచ్ అయిపోయిన అనమాట. అండ్ ఈరోజు అయితే క్రౌడ్ ఫుల్గా ఉంది. ఇక్కడ ఏదో ఫెస్టివల్ అనుకుంటా మనం వచ్చిన టైం అలాంటిది. సో ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట ఇక్కడ. మొత్తం ఫుల్ ఫెస్టివల్ అనుకుంటా ఇక్కడ. సో లోపల ఉన్న మన శివాయిని చూసేసి ఇక్కడున్న డాగ్స్కి ట్రై చేస్తాం. ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఫుడ్ అయితే ఇచ్చేసింటారనమాట. చూస్తాం, ట్రై చేస్తాం. ఫస్ట్ ఇక్కడ వచ్చి मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा ఇప్పుడైతే మీరు ఒక గాడ్ని చూసినారు కదా, ఆయనే ద గాడ్ ఆఫ్ డాగ్స్ అనమాట. భైరవ దేవుడు. ఇక్కడ ఉన్న గుడి స్పెషల్ దేవుడు ఆయన అనమాట. ఇక్కడ మురుగుడు ఉన్నాడు, కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేసినారనమాట. అండ్ శివుడిని అయితే ఇప్పుడు ముందే చూపించినాను. అండ్ కొన్ని విషయాలు చెప్పాలి, లాస్ట్లో చెప్తాను. అండ్ మొత్తం మీకు ఈ గుడి సరౌండింగ్ మొత్తం చూపిస్తాను. ఇవన్నీ చూపిస్తాను. ఓకే, ఇక్కడ డాగ్స్ అనేది అంత ఎక్కువగా ఉంది మన ఫ్రెండ్స్. సో లెట్స్ సీ ఎవ్రీథింగ్. మనం అప్పుడే ఇక్కడ శివుడికి నీళ్ళు పోస్తున్నాం కదా, అది వచ్చి అలా ఇక్కడ ఒక సాంప్రదాయం. అలా నీళ్ళు పోసేసి దాన్ని నెత్తి మీద చల్లుకోవడం. గైస్, ఇప్పుడైతే మీరు ఒక డాగ్ బ్రీడ్ చూసినారు కదా, అది ఒక జాతి కుక్క అనమాట. చూడు, దాన్ని కూడా ఎత్తుకొచ్చి ఇక్కడ వదిలేసిన అనమాట. సో మీరు మీ వల్ల అయితే కొనుక్కొని, మీ వల్ల దాన్ని పెంచుకోవడానికి కుదిరితే కొనుక్కోండి. లేదా ఇలా కొని దాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ వదలడం కరెక్టే. ఇక్కడ ఫుడ్ పెడతారనమాట. 3 times 4 times ఇక్కడ మొత్తం ఫుడ్ పెడతారు. మనం తీసుకొచ్చినాము, బట్ నేను ఎందుకు తక్కువ తీసుకొచ్చినాను అంటే ఇక్కడ 3 times వాళ్ళు ఫుడ్ పెడతారంట టెంపుల్ వల్లే. సో మీ వల్ల పెంచడానికి అయితే డాగ్ పెంచండి, లేకపోతే వదిలేయండి దాన్ని. ఇలా వచ్చి సడన్గా దానికి ఇప్పుడు తన ఓనరు గుర్తుంటుందన్నమాట. ఎందుకంటే డాగ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది, దాని లాయల్టీ గురించి.
సో ఇక్కడ ఫుడ్ కూడా వేస్తారు. ఆ ఫుడ్ మీకు ఒకసారి చూపిస్తాను పదండి. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఎనీ టైం ఫుడ్ వేస్తూనే ఉంటారు అనమాట. అన్నదానము దైవమే చెప్పిన అన్నదానం కన్నా గొప్పదానం ఏది లేదని చెప్పేసి. సో మీ వల్ల మీరు ఏదైనా ఇక్కడ డొనేట్ చేయాలనుకుంటే రైస్ కానీ ఇలా డాగ్ ఫుడ్ కానీ ఎత్తుకొచ్చి ఇక్కడ డొనేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఒక దగ్గర వెళ్ళి కూర్చొని మీకు చెప్తాను. దైవం ఒకే ఒక చిన్న విషయం చెప్పి ఈ వీడియో క్లోజ్ చేసుకుంటాను. ఆ విషయం ఏమంటే, రోడ్లో ఒక వ్యక్తి చేతులు కాళ్ళు లేకుండా, ఆయన సిచ్యువేషన్ అలాంటిది, కొందరు వస్తున్నారు. ఆయన చూసేసి దేవుడా అతన్ని కాపాడు అన్నది కరెక్టా, లేదా నిన్ను నువ్వే దైవం అనుకొని వెళ్ళి కాపాడడం కరెక్టా? మీరే ఒకటి థింక్ చేసి చూడండి. మనకి నమ్మకం అనేది ఉండాలి, గుడ్డి నమ్మకం ఉండకూడదు. సో మనం ఏ పని చేసినా మంచితనంతో చేయండి, మంచి మనసుతో చేయండి. ఆ దైవం చెప్పింది ఒకటే, మంచి మనసు మంచి పనులు చేసేవాడే దైవం, మనిషి రూపమే దైవం. సో మిమ్మల్ని మీరు దేవుడు అనుకోండి. అన్వేషంలో ఒక డైలాగ్ ఉందన్నమాట, ఇతరుల కోసం, ఎవరో తెలియని వాళ్ళ కోసం నువ్వు కన్నీళ్ళు వదులుతున్నావు, ఆ మనసే దైవం, అదే అన్నమాట. సో నేనేం చెప్పాను, డబ్బు అనేది డబ్బుతో సహాయం కాదు. కొందరికి మంచి మాటలు చెప్పిన అది సహాయమే, ఫుడ్ అది సహాయమే. డబ్బుతోనే మీరు డబ్బు ఇస్తేనే అది సహాయం కాదు. సో నమ్మకం ఉండాలి, గుడ్డి నమ్మకం ఉండకూడదు. సో ఇప్పుడైతే రీసెంట్గా దొంగ బాబాలు ఎక్కువ అయినారనమాట. సో మీరు మిమ్మల్ని నమ్మండి, ఆ దైవాన్ని నమ్మండి. మన తలరాతని ఎవరు మార్చడానికి కుదరదు. ఎంత మాత్రం ఆయన వచ్చి మీరు రేపు చనిపోతారంటే, మీరు రాత రాసింటే ఈరోజు కూడా చనిపోతారు, మరో క్షణమే చనిపోతారు అనమాట. సో అది మన చేతిలో లేదు, చావు కానీ మన సక్సెస్ కానీ మన చేతిలో లేదు, మనకి రాసి పెట్టింటే అవుతుంది. అండ్ సో ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ ఇలానే ఇంకొక వీడియోతో మీరు అలా అంతా చూసి అనుకుంటారు, ఎంజాయ్ చేసినారు అనుకుంటా. అండ్ ఇది వాళ్ళ వీడియో. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంటిల్ దెన్ స్టే అవుట్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్, బాయ్. అండ్ ఇంకొక విషయం, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీగా షేర్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్. ఒకటి బీకు ఏ కమన్నప్పుడు బీకావా కాదు.